మొన్నే కదా మామిడికాయ పప్పు అయింది అంటే మా చిన్నబ్బాయి మళ్ళీ ఈరోజు కూడా అదే చేయమన్నాడు. మామిడికాయ పప్పు చేశాను. నాకు అది తినాలనిపించక నేను పచ్చడి చేసుకున్నాను. ముందుగా మూకుడులో నూనె వేసి మెంతులు వేగాక ఎండుమిరపకాయలు మినపప్పు కూడా వేసి ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గించానండి. అంతే, ఇట్టే మగ్గిపోయాయండి. మనం అబ్జర్వ్ చేస్తే పుల్లగా ఉన్న మామిడికాయలే పప్పులో వేసినా ఇట్టే ఉడికిపోతాయి. పప్పు మామిడికాయ కలిపి ఉడికించినా లేదా మామిడికాయ ముక్కలు ఉడికించినా పులుపు లేని మామిడికాయలు అయితే అంత త్వరగా ఉడకవండి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఇది. అలాగే ఈరోజు పచ్చడికి కూడా అదే అయిందనమాట. మొత్తం అంతా ఇలా చిన్న రోట్లో దంచుకున్నాను. బెండకాయ వేపుడు క్రిస్పీగా రావాలంటే చాలామంది డీప్ ఫ్రై చూపిస్తుంటారండి. అవసరం లేదు. మొదటి వేసి నూనె ఎక్కువైంది అన్నట్టు అనిపించి కొంచెం పక్కకు తీసుంచానా. తర్వాత ఇలా బెండకాయలు అంతా పట్టేలా కలుపుకొని మరి కొంచెం వేసానమాట. ఇక చూసారా, అలాగ ఇలా ఒక్కసారి కలిపేసుకున్నాక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకుని అలాగ వేయించుకోవడమేనండి మన ఓపిక. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, బెండకాయ వేపుడితే ఈరోజు భోజనం అనమాట.